హలో ఎవ్రీవన్, నేను యాక్ట్రెస్ ప్రీతి సుందర్. సో ఈరోజు నా మూవీలో చేసిన ఐటమ్ సాంగ్ రిలీజ్ అయిందనమాట. సో నేను యాక్చువల్లీ పుట్టాను చెన్నైలో, కోల్కతాలో స్టడీస్ అంతా కంప్లీట్ చేసి హైదరాబాద్లో వచ్చాను. సో స్కూల్ కాలేజ్ అంతా కోల్కతాలో అయిందనమాట. సో ఇక్కడ చాలా సంవత్సరం నుంచి ఉన్నాను. 9 ఇయర్స్ నుంచి మూవీ ఇండస్ట్రీలో ఉన్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్తో పాటు మెయిన్ లీడ్గా కూడా, హీరోయిన్గా కూడా మూవీస్ చేశాను, ఇంకా చేస్తున్నాను. నా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఐ వాంట్ బీ ఏ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఈ మూవీలో నేను ఒక ఐటమ్ సాంగ్ చేశాను. హీరోయిన్స్గా చేశాను, ఆహాలో కూడా ఉన్నాయి కొన్ని మూవీస్. నేను ఆ గ్యాంగ్ 3 ఒకటి చేశాను. ఇట్స్ అ వెరీ వైరల్ కంటెంట్. అది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. లగ్గం టైమ్స్ అని రీసెంట్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, దాంట్లో సెకండ్ లీడ్గా చేశాను. అండ్ ఒక 3 మూవీస్ అయితే రిలీజ్ అవ్వలేకపోయింది. అది థియేటర్స్లో రిలీజ్ అయింది, కానీ ఇక్కడే ఓటీటీలో రిలీజ్ అవ్వలేదు. అదర్వైజ్ పెద్ద మూవీస్లో నేను గూఢచారిలో ఉన్నాను, షాదీ ముబారక్లో ఉన్నాను, ఆ ఒకటి అడుక్కులో ఉన్నాను. ఇప్పుడు వదలరా అని మన జగపతి బాబు గారి మూవీలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. రిలీజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్. మెయిన్ రీజన్ ఏంటంటే సాంగ్ వచ్చేసి కృష్ణ గారి మీద పాట. ఇది మామూలు ఐటమ్ సాంగ్ లా కాదు. సో ఇది చాలా అద్రిపోయింది. సో సాంగ్ విన్నాను, బాగా నచ్చింది. యాక్చువల్లీ సమంత గారు మేనేజర్, మన మహీంద్రా గారు నాకు చాలా సంవత్సరం నుంచి ఫ్రెండ్ అనమాట. సో హీ నోస్ దట్ ఐ డాన్స్ వెరీ వెల్. సో ఆయన నాకు ఇలా అవకాశం వచ్చిందని జస్ట్ అడిగారు, చేస్తావా అంటే. సాంగ్ కృష్ణ గారు మీద ఉంది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు లీడ్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాను సాంగ్కి. లేదు, సాంగ్ వరకే. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. అండ్ నేను భరతనాట్యం నేర్చుకున్నా చిన్నప్పుడు, 3 years నేర్చుకున్నాను చెన్నైలో ఉన్నప్పుడు. సో నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం, అందుకే. అప్కమింగ్ మూవీస్ వచ్చేసి వదల మన జగపతి బాబు గారుది రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకా కొన్ని మూవీస్ పైప్ లైన్లో ఉన్నాయి, జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు స్టార్ట్ అనమాట. నా ఆ గ్యాంగ్ 3లో నేను బాగా కనెక్ట్ అయ్యాను. బికాస్ ఆ గ్యాంగ్ 3లో నేను ఫుల్ లెంత్ అంటే నేను చేశాను. ఇట్స్ అ క్రైమ్ స్టోరీ. ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది ఆ గ్యాంగ్ 3. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే అది క్యారెక్టర్ వచ్చేసి కాల్ గర్ల్ క్యారెక్టర్ అనమాట. ఒక ఇన్సిడెంట్లో ఎలా ఆమె ఫసైంచిపోతుంది, దాని మీద ఉంది స్టోరీ. సో చాలా బాగుంది స్టోరీ, అందుకే. నేను నెగటివ్ రోల్స్ కూడా చేశాను ఆల్రెడీ. ఇప్పుడు చెప్పాలంటే కుకు టీవీ, స్టోరీ టీవీ యాప్స్లో కూడా చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం నెగటివ్ రోల్సే చేస్తాను దాంట్లో. యాక్చువల్లీ నాకు నెగటివ్ రోల్స్ ఎక్కువ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది కాబట్టి. నా క్యారెక్టర్ కన్నా ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. నాకు అలా చేయాలని ఇష్టం. కొంచెం ఆపోజిట్ క్యారెక్టర్స్ చేస్తే నేను డెప్త్కి వెళ్తాను క్యారెక్టర్స్కి. నాకు బేసిక్గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ అలాంటివి ఎక్కువ ఇష్టం. కానీ నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే, కాల్ గర్ల్ క్యారెక్టర్ గంగూబాయి మూవీ చూశాను కదా, సో సంథింగ్ లైక్ దట్ ఎక్కువ నాకు ఇష్టం అనమాట. ఈ మూవీలో చూసారుగా వరలక్ష్మి గారు చేస్తారు, అలాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రోల్స్ నాకు చాలా ఇష్టం. బికాస్ నేను అంటే ఎవ్రీడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తానన్నమాట. నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో అలాంటివి రోల్స్ ఇష్టం కొంచెం. నాకు సపోర్ట్ ఒక్కటే, దేవుడు మాత్రమే. అండ్ టు బీ ఆనెస్ట్, ఐ నో దట్ ఐమ్ వెరీ టాలెంటెడ్. ఐ నో ఐ హ్యావ్ ద పొటెన్షియల్. అండ్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. సో నా మీద నా నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ 9 years అయిపోయిందండి ఇండస్ట్రీలో. అండ్ ఐమ్ స్టిల్ సింగిల్ హ్యాండెడ్గా ఐమ్ జస్ట్ స్ట్రగ్లింగ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఐ విల్ రీచ్. అండ్ ఈరోజు పాట వినేటప్పుడు వన్స్ మోర్ అన్నారు నా సాంగ్ చూసిన తర్వాత. సో నాకు బాగా నచ్చింది. సో ఐ థింక్ ఐ కెన్ డూ మోర్ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను తెలుగు అమ్మాయి కాదు, కానీ నేను 9 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ నాకంత ఈజీగా అవకాశం రావట్లేదే. నేను కష్టపడుతున్నాను. నేను తెలుగు అమ్మాయి కాదు, స్టిల్ కష్టపడుతున్నాను.
నేర్చుకున్నాను నేను తెలుగు. ఎంత కష్టపడుతున్నాను చూడండి, తెలుగు నేర్చుకుంటున్నాను, అన్నీ చేస్తాను. మా తాతయ్య పేరు, నా తాతయ్య పేరు సుందర్ సింగ్, నా పేరు ప్రీతి సింగ్. నా తాతయ్య యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారు కింద రామకృష్ణ థియేటర్ ఉంది కదా, అక్కడ చీఫ్ ఆపరేటర్గా పనిచేశారు. సో మా తాతయ్య నేను 5 years ఉన్నప్పుడు చనిపోయారు. సో నా తాతయ్య తర్వాత నేను ఇండస్ట్రీకి రావడం కోఇన్సిడెంట్లీ జరిగింది కాబట్టి నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడిగి పెట్టానో ఐ కెప్ట్ మై లాస్ట్ నేమ్ యాజ్ మై నానూస్ నేమ్ సుందర్, సో దట్ ఐ గెట్ దట్ బ్లెస్సింగ్స్. అండ్ చూడండి, ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను కృష్ణ గారు పాటలో డాన్స్ చేశాను ఈరోజు. దెర్ ఇస్ సమ్ లింక్ అండ్ బ్లెస్సింగ్స్. కాబట్టి ఈ మూవీ గురించా? సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఐమ్ లుకింగ్ వెరీ హాట్. సో ఐ థింక్ యూ షుడ్ కమ్ అండ్ సీ మీ అండ్ మై సాంగ్ అండ్ మై హాట్నెస్. అండ్ ఆల్సో వరలక్ష్మి గారు, షీ ఈస్ లుకింగ్ అబ్సల్యూట్లీ ప్రిటీ అండ్ ఆమె ఫైట్స్ చాలా అదిరిపోయింది. నవీన్ చంద్ర గారు ఉన్నారు. సో వరలక్ష్మి గారిని అయితే చూడ్డానికి అయితే కంపల్సరీ రావాల్సిందే. థ్యాంక్ యూ.